సింహరాశి వారికి కాస్త అదృష్ట యోగాలు కనపడుతున్నాయి. అదేమిటండి, అందరూ అష్టమశని అని చెప్పన్నారు. ఇదే ఇటువంటివి కాస్త జాగ్రత్తగా మనం ఆలోచిస్తేనే మంచిది. అష్టమ స్థానాలు ఏ గ్రహాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి నాకు. శుక్రుడు ఉచ్చస్థితి, అలాగే రవి అష్టమంలో ఉన్నాడు. రాశ్యాధిపతి రవి అష్టమంలో శుభక్షేత్రం ఉన్నాడుగా, అది మంచిదేగా. శుక్రుడు ఉచ్చస్థితిలో పొందుకున్నాడుగా. బుధుడు కూడా నిజం చెప్పాలంటే బుధుడు రవితో మంచివాడు, బుధ స్థానం మంచిది కాదు, నీచ స్థానం. అంతే, ఇంకోటి ఏం లేదుగా. అంటే ఇక్కడ కేవలం రాహు మరియు శని రెండు గ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి. కొద్ది రోజుల్లో మీకు రాహు కూడా కుంభంలోకి ప్రయాణం సంచారం వెళ్ళిపోతాడు. అంటే అక్కడ అష్టమంలో రాహు కూడా ఉన్నాడు, సప్తమంలో ఉంటాడు. మరి ఇక టెన్షన్ ఏముంది మీకు అంటే చిన్న చిన్న ఆటంకాలు పొందుకునే అవకాశం ఉంది. అష్టమ శని ఒక్కోసారి మనకి నష్టాన్నే కలిగిస్తాడు. అటువంటి నష్టం అనేది మనం పూడ్చుకోగలిగే అవకాశం ఉంటుంది. కారణం గురువు మీకు తప్పకుండా ఈ సింహరాశి వారికి చాలా మంచి శుభస్థానంలోకి ఏకాదశంలోకి రాబోతున్నాడు కనుక వీరికి ఇక్కడ అష్టమంలో శని వచ్చిన ఏకాదశంలో ఉన్నటువంటి గురుబలం వల్ల ధన కనక వస్తు వాహన వివాహ సంతాన సౌభాగ్య యోగాలు, ఆరోగ్య లాభం, గృహలాభం, స్థల లాభం, వ్యాపారపరంగా వృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, శుభకరమైనటువంటి వైవాహిక జీవనం ఉంటుంది, 10 మందిలో గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి నెగిటివ్ ఏమిటి? వచ్చిన ధనం నిలబెట్టుకోలేకపోవడం, అల్పులతో సమావేశాలు, అల్పమైన పనులు చేయడం, మద్యపాన సేవన చేయడం, వాహన ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, లేనిపోని వ్యక్తులకి ధనం అప్పుగా ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సో ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోగలిగితే, మంచి భగవద్గీత పారాయణ చేయగలిగితే, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయగలిగితే ఈ సంవత్సరం మొత్తం మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య, సోదర మైత్రి, కుటుంబ అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఈ రాశి వారికి బలం కనబడుతున్నాయి. అయితే శనిగ్రహ పీడా పరిహారం కొరకు నల్ల నువ్వులు, అలాగే మనకి ఈ యొక్క బుధుడి యొక్క ప్రభావం కోసం కూడా పెసర్లు దానంగా ఇచ్చుకోగలిగితే ఈ సంవత్సరం మీకు ప్రశాంతత, ఆనందయోగాలు ఉంటాయి. వీలైతే శనిగ్రహ జపం చేయించుకోండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. చేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.